హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే వాలంటైన్స్ డే రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు మా పెళ్లి రోజు. ఇంకా మార్నింగే లేచాను. మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసొచ్చి ముగ్గేద్దాంలే, కడపానందుకు క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి స్నానానికైతే వెళ్ళిపోయాను. ముందే క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోయాను బయట అంతా. ఇంకా ఆ రోజు ఫ్రైడే ఇంకా అలా దేవుని పాటలైతే పెట్టాననమాట. ఇంకా వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. మా వారైతే ఇంకా అప్పుడే లేచారు. ఇంకా కాఫీ పెట్టమంటే సరే కాఫీ పెట్టి ఇద్దరం కాఫీ అయితే తాగి పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇద్దరం కాఫీ అయితే తాగుతున్నాం అనమాట. చూడండి అలా షేర్ చేసుకొని తాగుతున్నాము. తర్వాత ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. నేను ఎలా రెడీ అయ్యాననేది చూపిస్తాను. ఇంకా ముందు రోజు సింపుల్గా అంటే మెహందీ అంటే మామూలుగా డిప్ చేసేది. ఇలా డిప్ చేస్తూనే కాసేపు 5 మినిట్స్లో మనకు ఎర్రగా పండుతుంది కదా చెయ్యి. అలా ముందు రోజు నైటే నేను మా పాప అయితే పెట్టుకున్నాము. అదైతే నేను మెషోలో తెప్పించుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, నేను కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను. యాక్చువల్గా మా పాప కొద్దిగా వీడియో తీయడానికి హెల్ప్ చేసింది. లేకపోతే మా పాపనే ఇంకా అంటే నేను దీపం పెడుతుంటే తులసమ్మ దగ్గర పెట్టడం అలా చేసేది. ఇంకా నేను సరే రెడీ అవ్వు, త్వరగా మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి చెప్పాను. ఇవైతే నేను యాక్చువల్గా బిర్లా మందిర్కి వెళ్ళి నిన్నాము. చాలా 1 మంత్ ముందే, మా పెళ్లి రోజు కన్నా 1 మంత్ ముందే వెళ్ళినాము. అక్కడ బ్యాంగిల్స్ నచ్చి ఈ శారీ పైకి బాగుంటాయని చెప్పేసి నేను అక్కడ మా వారు చూపించింటే బాగున్నాయని చెప్పింటే తీపిచ్చారనమాట. అవి బాగా సెట్ అయ్యాయి. ఈ శారీ కోసమే తీసుకున్నాను అనమాట. ఈ ఇయర్ రింగ్స్ చూసారా, అవి వచ్చేసి నేను మెషోలో ఈ శారీ కోసమే తీసుకున్నాను అనమాట, పెళ్లి రోజు కోసము. ఎలా ఉన్నాయి చెప్పండి. చాలా అసలు వెయిటే లేవండి. ఇక్కడైతే మా పాప ఏం చూపిస్తుందంటే సన్ రైజ్ డైరెక్ట్గా ఇంట్లో పడుతుంది. చూడు మమ్మీ ఎంత బాగుందో మార్నింగ్ టైం అని చెప్పేసి, మీకు కూడా చూపించాలని చెప్పేసి చూపిస్తుంది. తనకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా తను అంత పొద్దున్నే ఇంతంతా గమనించదు కదా, స్కూల్కి వెళ్తూ ఉంటుంది. అందుకు ఈరోజు చూసింది. చాలా ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము 9 కల్లా అక్కడ ఉండాలి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బ్రేక్ దర్శనానికి అయితే మా వారు ముందే బుక్ చేశారనమాట. ఇంక ఇక్కడైతే మా పిల్లలు మాకు పెళ్లి రోజు గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. చూపిద్దాం వీడియో. అమ్మ మ్యారేజ్ డే చక్కగా అభ్యాసం చేసి ఉన్నారు. మనందరం కలిసి ఆ గద్యత్రయ పారాయణ తిరుమంజనం పూర్తవుతూనే టీవీ ఆఫ్ చేసి మాట్లాడదాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే. పోష్క నిహాల్ ఇద్దరు గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చారండి. నాకు చూపించాను కదా, ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఏం ప్లాన్స్ అనుకోలేదు, టెంపుల్కి అయితే వెళ్తున్నాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మమ్మల్ని అయితే విష్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ ఇంకా మా వారి దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నాను. ప్రతి పెళ్లి రోజుకైనా నా బర్త్డే రోజైనా ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటానమాట. ఇంకా మా పిల్లలు చూసారా ఎంత బాగా గ్రీటింగ్ తయారు చేసిందో వర్షిక. నాకు హోంవర్క్ ఉంది అని చెప్పి గంటలు ఇంకా రూమ్లోనే ఉంటే ఇంకా ఏంటబ్బా అని చూస్తే అదే తయారు చేసిందంట. చాలా బాగా తయారు చేస్తుందండి. డ్రాయింగ్స్ కూడా చాలా బాగా వేస్తుంది. నేను మహాశివరాత్రి రోజు కూడా తను వేసిన డ్రాయింగ్ అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే నా ఫస్ట్ వీడియో శ్రీశైలం వీడియోస్ అయితే పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చెక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయాము. చూశారు కదా మా కార్ అనమాట.
బయలుదేరిపోయింది ఇంకా స్వామి దగ్గరికి. 10:30 లాస్ట్ అండి బ్రేక్ దర్శనము. మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూనే. ఎంత త్వరగా చేసుకున్నా ఎందుకో కదండి, మనకి ఎక్కడికన్నా వెళ్ళాలంటేనే కదా లేట్ అవుతుంది. యాక్సెప్ట్ చేస్తారా ఈ మాటలతో నాతో? కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఎందుకో తడబడుతున్నాను ఈరోజు. ఎంతో షేర్ చేసుకోవాలి మీతో, ఎన్నో మాట్లాడాలి అనుకున్నాను, బట్ ఎందుకో అలా అవుతుంది. ఇంకా స్వామి దగ్గరికి వచ్చేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. పక్కన రోడ్ అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది, 2 వే. ఇప్పుడు 1 వేనే అయ్యిందనమాట. బహుశా ఇప్పుడు చాలా రోజులు అవ్వలేదు కదా, బహుశా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉండొచ్చు. అంటే సైడ్న 2 వే ఉండేది 1 వే లాగా ఉంది. కేవలం గుడి దగ్గరే అనమాట. ఇంకా పైకి వెళ్తున్నాము. మాది మామూలుగా అయితే మనము వెహికల్లో రాని వాళ్ళు, క్యాబ్లో వచ్చిన వాళ్ళు అక్కడి నుంచి 50 రూపీస్ బస్సెస్ అయితే ఉంటాయండి. బస్సులో అయితే వెళ్ళిపోవచ్చు పైకి కొండ దగ్గరికి. చాలామంది గిరి ప్రదక్షిణ లాగా చేస్తుంటారు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ. చూసారా, ఇక్కడ టెంకాయ కొట్టి స్వామి మొక్కుకొని చాలామంది గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా వెహికల్స్లో వచ్చేవాళ్ళు డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళొచ్చు, బట్ 500 అయితే కట్టాలి ఏ వెహికల్ అయినా. 500 పే చేసి అయితే వెళ్ళాలి. అలా కాదు, మనం 500 అంత పే చేయలేమనుకుంటే బస్సులో అయితే వెళ్ళొచ్చు 50 రూపీస్. ఇంకా ఇక్కడైతే మేము కార్ పార్క్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ 500 పే చేసి కొండపైకి వెళ్ళి అక్కడైతే కార్ పార్క్ చేసుకొని త్వరగా దర్శనానికి అయితే వెళ్ళాలండి. అప్పటికే మాకు ఓన్లీ ఇంకా ఇక్కడి వరకు వచ్చాం కదా, ఇంకా ఓన్లీ మాకు ఒక 15 మినిట్స్ మాత్రమే ఉంది. మా వారైతే ఇంకంతేలే, మీరు ఎప్పుడు ఇలానే లేట్ చేస్తావు నువ్వు, స్వామి దర్శనం చేసుకుందామని పెళ్లి రోజని ముందుగానే చేశాను నేను, మిస్ అయిపోతుందేమో అంటే, అలా అనకు, ఏం కాదులే, మిస్ అవ్వదు, కంపల్సరీ మనకు దర్శనం అవుతుంది, బ్రేక్ దర్శనం అని చెప్పేసి అన్నాను. లక్ష్మీ నరసింహస్వామి అంటే నారాయణ స్వరూపమే కదండి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. ఇంకా నేను అన్న ప్రకారమే ఆ దేవుని దయ మా పైన ఉంది. ఇంకా ఇంకా 5 మినిట్స్ 10 మినిట్స్ కనుక మేము లేట్ చేసింటే పంపించేవాళ్ళు కాదు. ఇంకా టికెట్స్ గబగబా తీసేసుకొని కాపాక్ చేసి గబగబా అయితే వెళ్ళాము. ఏం పర్లేదమ్మా, స్లోగా అని చెప్పేసి వాళ్ళు టికెట్స్ చెక్ చేసి లోపలికి అయితే పంపించారు. ఇంకా లోపలికి మొబైల్ అయితే అలో లేదండి, చెక్ చేస్తారు మనకి ఎంట్రన్స్లోనే. బట్ నేను ఒక స్మాల్ 5 సెకండ్స్ అంతే, ఇంకా అంతకు మించి తీయలేదండి. అంత దర్శనం అంతా అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు నేను పై నుంచి తీశాను. మేము వెళ్ళిన టైంకి అంతమంది లేరు, కానీ బ్రేక్ దర్శనానికి స్పీడ్గా వెళ్ళిపోయాము. తర్వాత మేము ఎప్పుడైతే స్వామిని దగ్గర నుంచి ఇంకా దర్శనం చేసుకుంటున్నాం, అప్పుడైతే ఇంకెంతమంది స్టార్ట్ అయ్యారో రావడము. అందులో ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు, ఇంకా ఫ్రైడే వీకెండ్ కదా, ఇంకా మ్యాక్సిమం హాలిడేస్ ఉంటాయి ఆ రోజు అందరికీ. అందుకే చాలామంది ఉన్నారు. ఇంకా ఎప్పటి నుంచో ఫస్ట్ టైం ఒకసారి వచ్చాము, ఇది సెకండ్ టైము. స్వామిని దగ్గర నుంచి చూడాలనుకున్నాము. ఆ రోజు దూరం నుంచి చూసినప్పుడు అంతా అనిపించలేదు. అందుకే మా వారు ముందుగానే బుక్ చేశారనమాట ఆన్లైన్లో. 300 అండి పర్సన్కి. ఇంకా 9 ఇయర్స్ తర్వాత పిల్లలకి ఎవరికైనా టికెట్ తీసుకోవాలన్నమాట. అలా 12 ఇయర్స్ తర్వాత అనుకుంటా, 12 ఇయర్స్. ఇంకా మా పాప బాబు ఇంకా బిలోనే కదా, ఇంకా అవసరం లేదు మా ఇద్దరికి టికెట్. ఇంకా గబగబా అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా దారిలో ఎంతమంది అండి వీళ్ళు, చూసారా, స్వామివారి బొట్టు పెడతాము ఫ్రీగా పెట్టరు, మళ్ళీ దానికి 20 రూపీస్ పర్ పర్సన్. ఎందుకండి, స్వామివారి దర్శనం మనకు అవసరమైతే పెట్టుకుంటాం కదా, ఇంకా ఒక్కరు కాదు ఎంతోమంది అలా. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళాం. మీరు వెళ్ళారా అండి యాదగిరిగుట్ట? నాతో షేర్ చేసుకోండి. చాలా చేంజెస్ అయితే వచ్చాయి, టెంపుల్ చాలా డెవలప్ చేశారు, చాలా బాగుంది. ముందు మేము వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈ శారీ కూడా మా వారే కొనిపించారండి. ఈ శారీ వచ్చేసి నేను యాక్చువల్గా 1 ఇయర్ బ్యాక్ మా ఊర్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ అని చెప్పేసి, మా ఊరు తెలుసు కదండి, తెలియని వాళ్ళ
కోసం చెప్తున్నాను. ప్రొద్దుటూరు అండి, కడప డిస్టిక్. సిఎంఆర్ షాపింగ్ మాల్‌లో అయితే తీపిచ్చారనమాట. ఇదైతే 2000 ఇంకా పైనే అనుకుంటా 3000 అలా పడింది. ఇదైతే దానికే వచ్చిందనమాట బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజు. అప్పుడైతే నేను చాలా లావు ఉన్నానండి. కొద్దిగా అసలు పట్టలేదు నాకు. బట్ నాకు శారీ చాలా బాగా నచ్చింది. కుట్లిప్పుకోవడానికి కూడా ట్రై చేయలేదు, ఎలాగైనా తగ్గాలని చెప్పేసి. 1 మంత్ నుంచి డెడికేటెడ్‌గా వెయిట్ లాస్ అయితే ట్రై చేస్తున్నాను. చాలా తగ్గాను. నేను ఇంకా తగ్గాక, నా గోల్ రీచ్ అయ్యాక నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎలా నేను చేశాను, ఎలా నేను వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పేసి. నేను ఈ బ్లౌజ్ నాకు ఇప్పుడు కుట్లిప్పకుండానే పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి. అలాగే ఈ హ్యాండ్ బ్యాగ్ నేను తగిలించుకున్నాను కదా, అది కూడా నాకు మా వారు పెళ్లి రోజు గిఫ్ట్‌గా ముందే తీపిచ్చారండి. నా దగ్గర ఉంది, బట్ అది పోయింది. ఇంకా సరే నాకు నచ్చి దాని తిట్ట అలానే చూస్తుంటే తీపిచ్చారనమాట. అది కూడా నాకు ఇష్టమైన హాల్, ఏఎంబీ హాల్‌లో, మహేష్ బాబు హాల్‌లో అయితే మూవీకి వెళ్ళినప్పుడు తీపిచ్చారనమాట. ఇంకా అదే ఈరోజే బోని చేశాను. మీకు చూపించడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం చూపిస్తానులెండి. చూసారు కదా, ఇంకా నాకైతే వీళ్ళందరూ స్లిప్పర్స్ అక్కడే వదిలేశారు. నేను ఒక్కదాన్ని అలానే వచ్చేసాననమాట, కాలు కాలుతాయేమో అని చెప్పేసి. ఇంకా సరే అని పైన ఎడుద్దామని చెప్పేసి ఇంకా స్లిప్పర్స్తో ఎక్కలేకపోతున్నాను. ఇంకా అందుకే అలా పట్టుకొని ఎక్కాననమాట. ఇంకా సైన్ ఇచ్చేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు కదా, ఇలా స్మాల్ క్లిప్ మీకోసం అయితే యాడ్ చేశాను. మేమైతే స్వామివారికి ఆ రోజు కళ్యాణం కూడా చాలామంది చేపిస్తున్నారు. ఇంకా మేము కూడా దర్శనం అయిపోయాక మళ్ళీ అక్కడ 600 అయితే పే చేసి కళ్యాణం అయితే చేపించాము. కాసేపు మనకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోపెట్టి, ఇది ఉంటుంది కదండి బంగారు పుష్పము, చాలా చిన్నది. అది మన పేరు మీద మన గోత్రనామాలు అందుకు చెప్తూ స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టి కళ్యాణంలో మనతో పాటి ఒక 2 దంపతులు అందరినీ కలిపి కూర్చోపెట్టి పూజ అయితే చేపిస్తారనమాట ఆ రోజు. ఇంకా మా పెళ్లి రోజు కదా, ఇంకా మా వారికి ఎందుకో స్వామివారి దగ్గర ఇంకా కాసేపు ఉండాలనిపించి అలా మేమైతే కళ్యాణం కూడా స్వామివారికి చేపించాము. చాలా హ్యాపీ అనిపించిందండి. మేము ఎప్పుడైనా సరే ఇలా స్పెషల్ డేస్ ఫస్ట్ మనకి దేవుని దీవెన అయితే ఉండాలి కదండి. అందులో 1 మంత్ నుంచి మేము రైస్ అనేదే తినలేదండి. ఇంకా చీట్ డే అని చెప్పేసి వీక్లో ఒక్కసారన్నా తింటూ ఉంటారు. మేము అలా కూడా తినలేదు. బట్ ఈ పెళ్ళి రోజన్నా మనం తిన్నాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచి స్ట్రిక్ట్గా పాటిద్దామని చెప్పేసి అస్సలు ముందంతా తినలేదు. ఈ పెళ్లి రోజు మాత్రమే, ఇంకా అది కూడా ఫ్రైడే వచ్చింది మా పెళ్లి రోజు. ఇంకా అందుకే భోంచేసామన్నమాట. హ్యాపీగా తిన్నాము ఆ రోజు. మళ్ళీ ఎక్కువ తినలేకపోయామండి. బై డిఫాల్ట్ మన స్టమక్ అనేది యాక్సెప్ట్ చెయ్యదన్నట్టుగా అయిపోయింది. ఇంకా నైట్ అయితే ఏం తినలేదు. ఆఫ్టర్నూన్ హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయింది కదా, మనం బయటకు వస్తూనే మన లెఫ్ట్ సైడే అభిషేకం లడ్డు అని చెప్పేసి ఇక్కడే అండి ఇస్తారు. ఇంకా అక్కడ మేము లడ్డు తీసుకొని ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగి, ఇంకా హోషికానే అండి టెంపుల్ అంతా మీకు ఇలా వీడియో అయితే తీసింది మీతో షేర్ చేసుకోవడానికి. మా పాపనే హెల్ప్ చేసిందనమాట. ఇంకా చూశారు కదా టీవీలో పెద్ద స్క్రీన్లో స్వామివారి పాటలు, అభిషేకము ఇవన్నీ వీడియోలో వస్తున్నాయన్నమాట. ఎంతమంది ఉన్నారంటే అండి, మేము టికెట్ బుక్ చేసుకోకుండా ఉంటే మాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అక్కడే సరిపోయేది. ఇంకా మాకు అది టికెట్ వల్ల మాకు జస్ట్ 10 మినిట్స్లో స్వామివారి దర్శనం అయింది. అలాగే ఎంత దగ్గర, నిజంగా వెలిసిన స్వామి కదండి కొండ దగ్గర. అలాగే వెలిసిన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. అక్కడి నుంచి దాని పైనే ఇదంతా నిర్మాణం చేశారు. అదంతా చెప్పారనమాట పూజారి. 3 స్వరూపాలుగా స్వామి లోపల వెలిసి ఉన్నాడండి మాకు చెప్పారు. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చూశారు కదా టైమింగ్స్, ఏమేమి
అన్నీ ఉన్నాయన్నమాట. అదే చూపించాను. ఇంక ఇక్కడైతే టిఫిన్స్ కూడా ఉంటాయండి. మనం ఒకవేళ మార్నింగే వస్తే తినొచ్చు. ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్. దీని తర్వాత ఎలా స్పెండ్ చేశాము ఆ రోజు ఇంటికెళ్ళి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.